సో అదే ఇప్పుడే అడుగుతూ ఉన్నాం కళ్యాణ్ రామ్ గారిని, విజయశాంతి గారిని మనం పోలీస్ పాత్రలు ఎన్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యాము. అలాంటిది ఆవిడ మళ్ళీ ఇందులో కనిపించబోతుందంటే అది ఒక కనువిందే. ఏప్రిల్ 18న మనం చూడబోతున్నాము. అయితే దీని గురించి ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని విన్నాం. ఆవిడ నాన్ వెజిటేరియన్ కూడా మానేశారంట. మీరు ఇలాంటివి ఏమైనా చేస్తారా మీ సినిమా షూటింగ్స్ లో? అంటే ఆయన కెమెరా ముందు కనిపించరు కదండి, లేదు. కెమెరా వెనక కదా. అది మాకు టార్చరు కాదు, అది మాకు మమ్మల్ని తగ్గమంటారు. సార్ మీరు కొంచెం అది అక్కడ చిన్న చిన్న మీరు టచ్ చేసుకున్నాడు పొట్ట కనిపించింది కొంచెం, మాకు టార్చర్ అవి. ఆయనదే ఉంది, ఆయన బాగాలేదంటాడు హ్యాపీ కూర్చొని వెనక. ఈ మధ్య కాలంలో ఆయన కూడా మొత్తం తెర ముందే ఉంటున్నారు కదండి, ఆయన తెర వెనకాల ఎక్కడ ఉంటున్నాడు? అంటే మేడం చాలా భక్తి ఎక్కువ విజయశాంతి గారికి. సో ఆవిడ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. అండ్ కళ్యాణ్ గారు అంటే డైట్, కొన్నిసార్లు ఆయన కొన్ని ఫాలో అవ్వాలి తప్పదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను సినిమా చేసేటప్పుడు మ్యాక్సిమం అంటే తిరుపతి వెళ్ళే రోజు, గుడికి వెళ్ళే రోజు పొద్దున ఒక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తప్ప నో ఫుడ్ కంట్రోల్స్. కాకపోతే నా సినిమా హిట్ అవ్వాలని చెప్పి మన తమిరాజ్ గారు, ఈ కెమెరామెన్స్ వీళ్ళు వ్రతం పాటిస్తూ ఉంటారు. అంటే మీరు చేయకుండా వేరే వాళ్ళతో చేయిస్తూ ఎవరు చేసిన వ్రతం ఫుడ్ బాగా ప్రేమతో తింటాడు ఈయన. నేను సర్లే నీకు ఎవరు చూసాను, అసలు ముందు మన ఇంటి నుంచి క్యారేజ్ వస్తుందంటే హ్యాపీ కూర్చుని తింటాడు. ఓకే. మీరు ఈ సినిమా విషయంలోనేనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే ప్రతి సినిమా విషయంలోనూ ఇలా ఏదైనా ఒకటి మానేయడం? ప్రతి సినిమా విషయం అంటే సర్లే నీకు ఎవరికి జాగ్రత్త తీసుకోవాల్సింది తీసుకున్నాను. ఈ సినిమా కొంచెం ఎక్కువ తీసుకున్నాను, పోలీస్ కాబట్టి క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను.